పూర్వం శివుడికి తారకాసురుల రాక్షసులకి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అందులో శివుడికి ఎంతకీ విజయం సాధించలేకపోయారు. అప్పుడు బ్రహ్మ అన్ని దేవులలో ప్రథమ దేవుడైన గణపతిని పూజించమని చెప్పాడు. శివుడు వెంటనే గణపతిని ప్రార్థించాడు. గణపతికి అనేక రకాలైన ప్రసాదాలను నివేదించాడు. కానీ గణపతి దేనిని స్వీకరించలేదు. ఇక పార్వతీదేవి గణపతికి ఇష్టమైన మోదకాలను ప్రసాదించింది. వాటిని కూడా గణపతి నిరాకరించాడు. శివుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గణపతిని అడిగాడు. అప్పుడు గణపతి నాకు నీ తలపండు కావాలి అని చెప్పెను. దాంతో శివుడికి ఏమీ అర్థం కాక ఎందుకు ఇలా అడుగుతున్నాడని ధ్యానంలో కూర్చొని ఆలోచించాడు. అప్పుడు శివుడి చేతిలోకి ఒక పండు వచ్చింది. ఆ పండులోకి బ్రహ్మ విష్ణువులిద్దరూ తమ శక్తిని ప్రసాదించారు. ఇక శాకంభరీదేవి తెల్లటి రూపమై అందరూ తినగలిగేలాగా ఇందులోకి ప్రవేశించింది. ఇక 3 కన్నులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని స్వరూపాలు. ఇక శివుడి తలపై ఉండే గంగాదేవి ఇందులోకి ప్రవేశించి కొబ్బరికాయగా ఏర్పడ్డాయి. కొబ్బరికాయ పైన ఉండే పీచు శివుడి యొక్క వెంట్రుకల స్వరూపము. ఈ విధంగా కొబ్బరికాయ పుట్టినది. ఇక ఈ కొబ్బరికాయను పీచు తీసి కొట్టరు. ఎందుకంటే పీచు తీసేస్తే ఆ కొబ్బరికాయ శివలింగం మాదిరి కనబడుతుంది. అలా ఉన్నప్పుడు శివలింగంని కొట్టకూడదు అని భావిస్తారు. కాబట్టి కొట్టిన తరువాత మాత్రమే పీచు తీస్తారు. ఇక కొబ్బరికాయ అనేది పైన ఉండే పెంకు మనలో ఉండే అహంకారము. ఎప్పుడైతే మనము దేవుడి దగ్గర కొబ్బరికాయను కొడతామో మనలోని అహంకారము పోయి తెల్లని కొబ్బరి వలె మన మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ కొబ్బరికాయనైతే నివేదిస్తారు. ఈ విధంగా కొబ్బరికాయ అనేది సృష్టించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.